కష్టపడ్డావు, పని చేసావు, డబ్బులు తెచ్చుకున్నావు, తిన్నావు, సుఖంగా ఉన్నావు, నీ ఇంటిని చూసుకున్నావు, నువ్వు బ్రతికావు. ఒక ఆత్మ రక్షించావా? వెతకండి. నీ వల్ల కొంచెమైనా పని జరిగిందా? సరే, ఈ సంవత్సరం కాదు, గతించిన కాలాలలో ఒక్క ఆత్మనైనా అగ్నిలో నుంచి లాగినట్లు లాగావా? సందేహపడు వారి పట్ల కనికరపడి వారు రక్షించబడేంత వరకు సువార్త ప్రకటించావా? ఒక ప్రశ్న నీ హృదయానికి నువ్వు వేసుకో. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. సందేహపడు వారి మీద కనికరమ చూపుడి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి మనము. అది ప్రతి మనిషి బాధ్యత. చెప్పండి, ప్రతి మనిషి బాధ్యత. ఎట్లా లాగాలట? ఎక్కడి నుంచి లాగాలట? అగ్నిలో నుంచి. అగ్ని బాగా మండుతుంది. ఒక వ్యక్తి దూకబోతున్నాడు, నువ్వేం చేస్తావు? ఇది కాలిపోతాడా కాలిపోడా, అంతా కాతాడా సగం కాదా? వీడియోలు, ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్, ఇప్పుడే అందిన వార్త జీవకృతిలో కాలే మంటల్లో ఒక వ్యక్తి దూకాడు, కాలు కాలింది, చెయ్యి ఇంకా తగలబడాల, జుట్టు తగలబడింది, ఇంకా వాడు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ దరిద్రం. శ్రమ పడేవాడు, కష్టపడేవాడు, ప్రమాదంలో ఉన్నవాడిని రక్షించడానికి, సహాయం చేయడానికి వెళ్ళట్లా, వెంటనే సెల్ ఫోన్ వీడియోలు, లైవ్. దరిద్రం అండి ఇది. సాతాను పంజా విసిరింది, సాతాను మనుషులలో ప్రేమను చల్లార్చింది, సాతాను పని చేస్తుంది, మనుషుల ప్రేమను చల్లారిపోతుంది. ప్రభు ఏం చెప్పాడు? అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని లాగండి. నీ కళ్ళ ముందు నిప్పులలో దూకే వ్యక్తి కాలిపోయి చనిపోతే శరీరమే చచ్చింది, అతనిలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మకి ఏం కావాలి చెప్పండి? ఇక్కడ దేవుడే చెప్పాడు, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించండి. ఆత్మకి ఏం కావాలి? రక్షణ కావాలి. వీరందరూ కూడా స్వార్థ ప్రకటించి కొద్ది మందినైనా మీ ఆయుష్ కాలంలో అగ్నిలోకి లాగినట్లు కొందరిని రక్షించాలి.